పిల్లలు కదా చదువుకునేది. ఆ పిల్లలకు కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు వస్తలేవు. ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయినాయి. చదువు చెప్పే సార్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చెప్పుడు బంద్ అయిపోయింది. సగం కాలేజీలు మూతపడ్డాయి. విద్యను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. చెప్పుడేం చెప్పిండు? మేము రాగానే మొత్తం ఇస్తాం, బకాయిలు ఇస్తాం, అన్ని ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళైంది, ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, పీజీ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలన్నీ ఇవాళ మూతపడే పరిస్థితి వచ్చింది. పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయి కాలేజీలు మూతపడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ డబ్బులు ఇయ్యక దవాఖానాలు కూడా బంద్ పడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకపోతే దవాఖానాల వైద్యం లేదు అని ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు పిలుపునిస్తా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బంద్ చేస్తేవి, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేస్తేవి, కేసీఆర్ కిట్టు బంద్ చేస్తేవి, న్యూట్రిషన్ కిట్టు బంద్ చేస్తేవి, బతుకమ్మ చీరలు బంద్ చేస్తేవి, కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్ల డీజిల్ కూడా పోయకుండా గది కూడా ట్రాక్టర్లు కూడా బంద్ పెట్టివి. ఊర్లో పోన్న కేసీఆర్ ట్రాక్టర్లు కొన్నాడు. ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలని ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డు దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ కట్టిస్తే ఆ ట్రాక్టర్ల డీజిల్ పోయే చేతగాక ఉన్న ట్రాక్టర్లను కూడా మూలకు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. మీ ఊళ్ళో రోజు వస్తున్నా అదే ట్రాక్టర్. బతుకమ్మ పండుగ ముంగట బుగ్గలేసేందుకు కూడా పంచాయతీలో పైసలు లేవు. చాలా ఊర్లలో బుగ్గలు కాలిపోతే పండుగ పూట బుగ్గలేయని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మనం ప్రజలకు అన్నీ చెప్పాలి. గ్యారంటీలప్పుడు ఊదరగొట్టిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో గ్యారంటీలకేమో టాటా చెప్పిండు, లంకె బిందెలకేమో వేట పట్టిండిగా. లంకె బిందెలు ఎడ దొరుకుతాయని తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చూస్తలేమా మనం? కంచగచ్చిబౌలి భూములు అమ్ముతా, లేకపోతే జూబ్లీ హిల్స్లో భూములు అమ్ముతా, బంజారా హిల్స్లో భూములు అమ్ముతా, భూముల అమ్ముకం, లంక బిందెల వేటంటాడు. గ్యారంటీల గురించి మాట్లాడతలేడు, లంక బిందెలు వెనక తిరుగుతా ఉన్నాడు. ఇక ఇవాళ మనం ప్రజలకు చెప్పద్దు ఈ మాట. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ అంటే ఇచ్చి చూపలేదా? ఇవాళ మోటార్లు కాలుతున్నాయి ఊర్లలో. యాజ్జేయండి రైతులకు. పొద్దున 2 దాకా 3 దాకా కరెంట్ వస్తలేదు. అప్పుడు 11కే రాత్రి వచ్చేది. బరాబర్ 1 సెకండ్ ముళ్ళు కూడా అటు ఇటు జరగకుండా నాణ్యమైన కరెంట్ వచ్చేది. ఇవాళ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. రైతులకు మోటార్లు గాలుతున్న పరిస్థితి ఉన్నది. కరెంటు విషయంలో ఆగమైపోయింది. ఇవాళ సన్నవడ్లకు బోనస్ అన్నాడు, ఒకసారి ఇచ్చిండు, యాసంగి ఎగబెట్టిండు. పోయిన యాసంగి 1300 కోట్ల రూపాయలు సన్నవడ్ల బోనస్ బాకీ పడ్డది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇట్లా గుర్తు చేయాలి. మరి కౌలు రైతులు ఉంటారు మన ఊర్లల్లో. ఎవరికైనా కౌలు రైతుకు రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే, పంట నష్టపరిహారం కూడా వస్తలేదు. ఈ రకంగా ఏది కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ మాట నిలుపుకున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న ఎక్కడో తమిళనాడు పోయింది ముఖ్యమంత్రి, మీరు చూసుంటారు టీవీలో. ఏమన్నాడు ఆడికి పోయి? తమిళనాడులో ఎంత మంచి గవర్నమెంటు, పిల్లలకు పొద్దుగాల టిఫిన్ పెడుతుండ్రు అన్నాడు. దీనికి బుద్ధి ఉన్నదా? ఈయననే విద్యాశాఖ మంత్రి. కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అని. వచ్చి బంద్ పెట్టింది నువ్వు. ఇంకా సిగ్గు లేకుండా తమిళనాడులో పోయి అబ్బాయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెడుతుండ్రు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటాము అంటాడు. నువ్వు నేర్చుకునేది కాదురా నాయన. నీకంటే ముందే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు పొద్దున పూట ఇడ్లీ పెట్టిండు, దోశ పెట్టిండు, వడ పెట్టిండు, ఉప్మా పెట్టిండు, టిఫిన్ పెట్టిండు కేసీఆర్ కడుపు నిండా. నువ్వు వచ్చినాక బంద్ చేసినావు కదా దద్దమ్మవు. నువ్వు విద్యాశాఖ మంత్రి ఉండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ బంద్ చేసినావు. హాస్టళ్లలో పోతే కాస్మోటిక్ ఛార్జ్ వస్తలేదు. గ్రీన్ ఛానల్ అని నరకుడే తప్ప రెసిడెన్షియల్ స్కూళ్లకు, హాస్టళ్లకు గ్రీన్ ఛానల్లో రూపాయి వచ్చింది లేదు. హాస్టళ్లకు కిరాయిలు కట్టక తాళాలు పడుతున్న పరిస్థితి వచ్చింది. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత చిల్లర ముఖ్యమంత్రి. తమిళనాడు పోయి వాళ్ళని చూసి నేర్చుకుంటా బ్రేక్ఫాస్ట్ పథకం బాగుంది అంటాడు. ఇంతకుముందే ఉన్నది కదా తెలంగాణలో. కేసీఆర్ ఎప్పుడో పెట్టిండు కదా, నువ్వు వచ్చి బంద్ పెట్టినావు కదా, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. అన్ని అబద్ధాలే. ఈ రకంగా చూస్తే ఏ విషయంలో కూడా పట్టించుకోలే. ఇవాళ మొన్న వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి.
చిన్న కోడూరు పోతే మనకు మెట్టుబండల కాడ ఎంత గుంత పడ్డది లేదు, నంగునూరు దిక్కు పోతే గుంతలు పడ్డాయా లేవా, మన వెంకటాపూర్ దిక్కు పడ్డాయా లేవా, గుంతలు ఊడిసే తెలివి లేదు దీనికి. కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మట్టెడ్డి ఉంటాడు ఇక నరకమంటే ఎంత దూరం అని నరుకుతాడు. ఏదైనా గుంత కనబడితే నాకు